పొందుతూ ఉన్నావంటే నీ యొక్క తపస్సు క్షయం అవుతుందిగా నీవు భావించాలి. అవమానాలను ఎదుర్కొని నువ్వు నిలబడగలుగుతున్నావంటే నీ యొక్క తపస్సు పెరుగుతుందన్నట్లుగా నీవు భావించు. ఎందుకంటే భగవద్గీత 2వ అధ్యాయంలో కూడా ఎవరినైతే ఈ యొక్క యంహిన వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అమృతత్వాయ కల్పతే. మోక్షమును పొందుటకు అర్హుడు యోగ్యుడు అవుతాడు. ఎప్పుడు అవుతాడంటే యంహిన వ్యధయంతి ఏతే. ఏతే అంటే ఈ యొక్క ఇంద్రియ విషయాలు ఎవరి యొక్క మనస్సునైతే వ్యధ బాధకు గురి చేయకుండా ఉండగలిగేటటువంటి సాధనా సామర్థ్యాన్ని పొంది ఉన్నాడు అట్టి వ్యక్తి మోక్షమును ముక్తిని పొందుటకు అర్హుడు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే మరి అవమానా తపో వృద్ధి. ఎవరైనా అవమానపరిచినా దానికి నీవు శాంతిగా ఉన్నట్లయితే నీ యొక్క తపస్సు వృద్ధి చెందినట్లు. ఆహా సన్మానిస్తున్నారు, చాలా బాగా చెప్పారని నువ్వు చాలా సంతోషిస్తే నీ యొక్క తపస్సు తగ్గుతున్నట్లు అని ధర్మశాస్త్రం కూడా బోధించింది. కాబట్టి ఇది ఏమిటంటే భగవద్గీత మనకి ఏం బోధిస్తుందంటే సమంగా ఉండాలి. సమత్వం యోగముచ్యతే. యోగం అంటే ఏమిటంటే ఆసనాలు వేయటం, ప్రాణాయామం చేయటం, ఇది కూడా అష్టాంగ యోగంలో ఒక భాగమే. కానీ ప్రధానంగా చూసినట్లయితే సమంగా ఉండాలి. ఎప్పుడు కూడా నీ యొక్క సమతుల్యతను చెడిపోకుండా ఉండేటట్లు నువ్వు చూసుకోవాలి. ఒకసారి సంతోషకరమైన సంఘటనలు జరిగితే ఎగిరి గంతేయడం, ఇంకోసారి దుఃఖకరమైనటువంటి విషాదకరమైనటువంటి సంఘటనలు జరిగితే కుంగిపోవడం, పాదాల్లోకి వెళ్ళిపోకుండా ఎప్పుడు కూడా నీవు మధ్యమ స్థితిలో సమంగా ఉండాలని యోగ శాస్త్రం మనకి తెలియజేస్తుంది. కాబట్టి సమః శత్రౌ చ మిత్రే చ తథా మానవమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. శ్లోకంలో ఇది 3వ పాదం. దీన్ని చెప్పి ముగింపు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే శీతోష్ణ సుఖ దుఃఖేషు. శీతము ఉష్ణము అనేటటువంటి